అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మేము రీసెంట్గా భద్రాచలం విజిట్ చేశాము. అక్కడ నా ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు కూడా భద్రాచలం విజిట్ చేయాలనుకుంటే నా వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మేక్ షూర్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మేము భద్రాద్రి డిస్టిక్ ఇల్లందు నుంచి స్టార్ట్ అయ్యాము. మేము మా సిస్టర్ ఫ్యామిలీ మా ఓన్ వెహికల్లో వెళ్ళాము. మేము మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యాము. మేము కొత్తగూడెం క్రాస్ రోడ్ బాల్వంచ రూట్లో వెళ్ళాము. మాకు 80 kilometers వస్తుంది. నియర్లీ 2 to 2.5 hours జర్నీ టైం పడుతుంది. అలా వెళ్తుండగా భద్రాచలం ఎంట్రన్స్లో ఐటీసీ పేపర్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ పేపర్ తయారవుతుంది. ఇది చాలా పెద్ద పేపర్ ఇండస్ట్రీ. ఇక్కడ నేను క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇది సారపాకలో ఉంటుంది. అలా ఐటీసీ పేపర్ బోర్డ్ దాటాక మనకి రాములవారి ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ దాటగానే మనకి గోదావరి బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జికి మనకు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. మేము ఆ బ్రిడ్జి నుంచే వెళ్ళాము. గోదావరిలో అంతగా ప్రస్తుతానికి వాటర్ లేవు. బ్రిడ్జి దాటగానే మనం టౌన్లోకి వెళ్ళాల్సిన పని లేదు. రైట్ సైడ్ వెళ్ళగానే అక్కడ కరకట్టకు దారి ఉంటుంది. ఆ దారిలోనే మనకి ఎంట్రన్స్ ఫీజ్ 50 rupees తీసుకొని మన కార్ని ఎలో చేస్తారు. అలా మేము కార్లోనే గోదావరి వరకు వెళ్ళాము. ఇక్కడ కిందన వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ బిల్డింగ్లోనే కళ్యాణకట్ట ఉంది. అక్కడే మా బాబుకి తలనీలాలు సమర్పించాము. ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. జనరల్గా పిల్లలందరూ చాలా ఏడుస్తారు కదా, మా బాబు మాత్రం అస్సలు ఏడవలేదు. మేము చాలా భయపడ్డాం ఎలా ఏడుస్తాడో అని, కానీ చాలా బాగా తీయించుకున్నాడు. ఆ తర్వాత మేము కింద బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. అక్కడ బోట్లోంచి మేము అవతల ఒడ్డుకి వెళ్ళాము. ఆ బోట్లో వచ్చేసి మనకి పర్ హెడ్ 60 rupees తీసుకున్నారు. మమ్మల్ని అవతల ఒడ్డుకి తీసుకెళ్లారు. అక్కడే మేము గోదావరి స్నానం చేశాము. తర్వాత మళ్ళీ అదే బోట్లో రిటర్న్ వచ్చాము. ఇక్కడ చేపలు పట్టారు చూడండి. ఇవైతే నైట్ పట్టారంట. మార్నింగ్ ఇవి చనిపోయి ఉన్నాయి. ఇవే పట్టేసి వీటిని మార్కెట్లో సేల్ చేశారంట. కేజీ 200 అంట. ఇక్కడ మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. గోదావరి ఎంత బాగుందో. వాటర్ తక్కువ ఉన్నా కూడా గోదావరి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే అండి మనం వచ్చిన లాంచ్. మనం గోదావరి స్నానం చేశాక మళ్ళీ ఆ లాంచ్లోనే మనం బ్యాక్ వెళ్ళాము. గోదావరి బ్రిడ్జ్ చూడండి కొంచెం కనిపిస్తుంది. యాక్చువల్గా అక్కడంతా వాటర్ ఉంటాయి, కాకపోతే మొత్తం డ్రై అయిపోయాయి. అదంతా శాండ్ లాగా అయిపోయింది. మనకి అక్కడ ఫుల్ మొత్తం అదంతా వాటరే ఉంటాయి, గోదావరి వాటరే మొత్తము. ఇప్పుడు అక్కడక్కడ వాటర్ ఉన్నాయి, మొత్తం డ్రై అయిపోయాయి. మనం గోదావరి స్నానం చేసి రిటర్న్ వచ్చాక అక్కడ మన డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మేమైతే అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యాయి. మేము వెంటనే దర్శనంకి వెళ్ళిపోయాము. ఇక్కడే మేము మా సెల్ ఫోన్స్ని డిపాజిట్ చేసాము. ఒక్కొక్క ఫోన్కి 5 rupees తీసుకున్నారు. మేము వెంటనే ఇక్కడ దర్శనానికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా 1 to 3 వరకు బ్రేక్ అంట. 3 తర్వాతనే మళ్ళీ మనకి దర్శనం స్టార్ట్ అవుతాయంట. ఆల్రెడీ మాకు 12:30 అయిపోయింది. అందుకే మేము త్వరగా దర్శనానికి వెళ్ళిపోయాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. క్రౌడ్ లేదు కదా, అందుకని మాకు ఒక 10 minutesలోనే దర్శనం అయిపోయింది.
తరువాత మేము బయటికి రాగానే మాకు అన్నదానం టోకెన్స్ ఇచ్చారు. ఆ టోకెన్స్ తీసుకొని మేము అన్నదాన సత్రానికి వచ్చేసాము. ఇది నిత్య అన్నదాన సత్రం అండి. మనకు దర్శనం చేసుకున్న వాళ్ళకి స్కాన్ చేసి మనకు టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్‌ని తీసుకొని వస్తే మనము ఇక్కడ కూడా స్కాన్ చేసి మనల్ని లోపలికి అలో చేస్తున్నారు. మేము అసలు ఎలా ఉంటుందో, పిల్లలు తినగలుగుతారా లేదో అనుకున్నాము. కానీ చాలా బాగుందండి ఫుడ్. మీరు వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. రైస్, పప్పు, సాంబార్ అండ్ ఒక స్వీట్, పికిల్ అండ్ పెరుగు పెట్టారు. చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. నిత్య అన్నదాన సత్రం. మేము భోజనం చేసి బయటికి వచ్చాక ఇక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లే ఉన్నాయి. ఇక్కడ కొంచెం షాపింగ్ చేశాము. అది ఇలా ఆ క్లిప్పింగ్స్ మీకు యాడ్ చేస్తాను చూడండి. షాపింగ్ కంప్లీట్ అయ్యాక మేము భద్రాచలం నుంచి రిటర్న్ అయ్యాము. మళ్ళీ గోదావరి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అక్కడక్కడ ఉన్నాయి, అంత ఫుల్గా లేవు, మొత్తం డ్రై అయిపోయింది గోదావరి. నెక్స్ట్ మేము పాల్వంచ ఎంట్రన్స్లో చాలా ఫేమస్ పెద్దమ్మ తల్లి టెంపుల్ని విజిట్ చేశాము. మేము ఎప్పుడు వెళ్ళినా ఈ టెంపుల్ని మిస్ చేయము. విజిట్ చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. ఈ గాడ్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్. అక్కడ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో దర్శనం కంప్లీట్ అయ్యాక మేము పాల్వంచ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్ట్‌ని విజిట్ చేశాము. దానికి దారిలో కేటీపీఎస్ ఉంటుంది. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ చిమ్మి చూడండి ఎంత బాగుందో. ఫైనల్‌గా మన కిన్నెరసాని ప్రాజెక్ట్‌కి రీచ్ అయ్యామండి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి, ఎంట్రీ పాస్. అండ్ 4 వీలర్స్‌కి వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. పర్ హెడ్ వచ్చేసి 60 రూపీస్. మనం ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి కిన్నెరసాని ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. కార్ అయితే మనకి లోపల వరకు ఎంట్రీ ఉంటుంది. మేమైతే ఫస్ట్ బోటింగ్‌కెళ్ళాము. మీరు కిన్నెరసాని ప్రాజెక్ట్‌కి వస్తే ఈ బోట్ రైడ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇక్కడ వ్యూస్ చాలా ఆసమ్‌గా ఉంటాయి. మీకు చాలా బాగా నచ్చుతాయి. నీకు క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగుంటాయో.
అలా అమేజింగ్ బోటింగ్ వ్యూస్ తర్వాత అక్కడే పక్కన ఉన్న డీర్ పార్క్‌కి వెళ్ళాము. అక్కడ చూడండి అవన్నీ డీర్సే. ఎంత బాగున్నాయి కదా! తర్వాత ఇక్కడ పక్కన ప్లే ఏరియా ఉంది. మా పిల్లలు ఆ ప్లే ఏరియాలో చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ 15-20 మినిట్స్ వరకు స్పెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కనే అక్కడ మనకి వాటర్ పాండ్ లాగా ఉందండి. ఆ వాటర్ పాండ్‌లో చాలా డక్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ డక్స్ ఉన్నాయి. చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో. అక్కడ ఉన్నాయి కదా లాస్ట్‌లో అవన్నీ డక్సే. నెక్స్ట్ మేము కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి రిటర్న్ అయిపోయాము. తర్వాత దారిలో పాల్వంచలో ఒక టీ బ్రేక్ తీసుకున్నాము. తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ 7 వరకు మేము ఇంటికి రీచ్ అయిపోయాము. ఇదండి మా భద్రాచలం ప్రయాణం. మా జర్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.